నమస్కారం. ఇది జాతీయ స్థాయి సమస్య. ఇది భారతదేశంలో మౌలిక సదుపాయాలపైన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దేశం బాగా ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. అందులో హైవేస్ ఒకటి. హైవే అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో రైతుల దగ్గర నుంచి భూమి కొనుగోలు చేసి బలవంతంగా కానీ తక్కువ రేటుతో కానీ రోడ్లు వేస్తున్నారు. ఆ రోడ్లు వేసే వాటిల్లో ఇది తచ్చూరు టు చిత్తూరు 716 నెంబరు, తచ్చూరు టు చిత్తూరు. అది చిత్తూరు నుంచి ప్రారంభించబడి తమిళనాడులో ఉన్నటువంటి గుమ్మడిపల్లి మీదుగా పోతుంది. అయితే ఈ హైవే నిర్మాణానికి సంబంధించి రైతులు, నా భూమి కూడా 2 ఎకరాలు పోయింది, తక్కువ రేట్లో ఇచ్చారు. సార్ హైవే సంబంధించి అనుకున్నాం, కానీ హైవే పక్కన సర్వీస్ రోడ్డు వస్తారు. ఆ సర్వీస్ రోడ్డు ఇట్లా ఉంటుంది, దానికి కాంపౌండ్ కట్టేస్తున్నారు. ఇప్పుడు సర్వీస్ రోడ్డుకు కాంపౌండ్ కట్టేస్తే రైతులు ఎవరు వాళ్ళ పొలాలకు పోలేరు. వాళ్ళు ఎవరు భూములు వాళ్ళు పోవాలంటే సాధ్యం కాదు. అది ఉండేది 6 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉంటాయి. ఒకళ్ళు మడి చేసుకుంటే ఇంకొకటి చెరుకు చేసుకుంటారు, ఇంకొకటి పామా చేసుకుంటారు. ఒకరి భూమి నుంచి ఒకరు పోవడం సాధ్యం కాదు. మరి కాంపౌండ్ కట్టేస్తే పోలేరు వాళ్ళు. అందువల్ల గ్రీన్ బెల్ట్ మొత్తం హైవే చుట్టుపక్కల ఈ పక్క ఆ పక్క గ్రీన్ బెల్ట్ మొత్తం కూడా రైతాంగానికి చాలా ఉరితాళ్ళలాగా అయిపోతుంది. వాళ్ళు వ్యవసాయం చేసుకోలేరు. ఒక దైవాదరణ పండిత పంటను కూడా బయట తెచ్చుకోలేరు. దీనిపైన 6 నెలలుగా నితిన్ గడ్కరీకి మేము ఉత్తరాలు పెట్టాం, మా ఎంపీలు పెట్టారు. గతంలో ఉన్నటువంటి రెడ్డి చిత్తూరు ఎంపీ పెట్టాడు. ఇప్పుడు ప్రసాదరావు ఎంపీ కలిగితే ఆయన కూడా డైరెక్ట్గా తీసుకుపోయి ఇచ్చాడు. ఆయన పురంధేశ్వరి తీసుకుపోయి ఇచ్చారని చెప్పారు. ఇన్ని జరుగుతున్నా కూడా ఆయన ఏం పట్టించుకోవడం లేదు. ఆడ రోడ్డు పని జరిగిపోతూ ఉంది. అది దాని రైతులంతా వచ్చిన తర్వాత మేము డిసైడ్ చేసేది ఏంటంటే, దీనికి మంత్రాలతో సంతకాలు రాలేవు. అందువల్ల ఈ నెల 22వ తేదీ, రేపు ఎల్లుండికే అక్కడ రోడ్లు మొత్తం బంద్ చేద్దాం అనుకున్నాం. హైవే నిర్మాణం, బైపాస్ నిర్మాణం, కాంపౌండ్ కట్టడాలు ఇవన్నీ కూడా ఆపేస్తాం. పెడితే రైతులందరినీ జైల్లో పెట్టండి, లేకపోతే రైతులకు వాళ్ళ పొలాలకు పోవడానికి ఉపయోగపడే పద్ధతుల్లో దారి ఇవ్వండి. ఈ 2 తప్ప ఇంకో మార్గం మాకు లేదు. వీళ్ళేమో హైవే ద్వారా తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారని చెప్పేసి కోదా వస్తున్నారు. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు, రైతాంగాన్ని మురుగు చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం. దీన్ని వెంటనే వాళ్ళ అధికారులు పంపించి ఆ కాంపౌండ్ కట్టనీయకుండా ఆపుతారా? ఆపండి. ఆపకుండా పోతే ఆ కాంపౌండ్ వాళ్ళని పగల కొడతాము, అక్కడ మిషన్ కూడా పని చేయలేము. ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా మేము ఫేస్ చేస్తాము. ఎంతమంది రైతులు అరెస్ట్ చేస్తే చేసుకోండి. మేము మాత్రం ఈ బైపాస్ కాంపౌండ్ అంటే రోడ్డు పక్కన కాంపౌండ్ మాకు సంబంధమే. రైతులు పోనీయకుండా ఆపేటువంటి గ్రీన్ బెల్ట్ ఆపేస్తున్నారు. దానికే మేము చెప్తున్నాం, మేము అంగీకరించే ప్రసక్తి లేదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. 22వ తారీఖున వంట వార్పుతో పాటు ఆ హైవే పైన రైతులందరూ వచ్చి నిలబడతారు. తర్వాత సర్వీస్ రోడ్డుకు సంబంధించిన పనులు కూడా ఆపేస్తారు. ఉన్నా అనుకుంటున్నా వస్తాయి. ఇప్పుడు ఈ ఫొటోస్ మీకు కావాలంటే పంపిస్తా. దేవుడిని బజారు దింపారు. ఇంకా దేవుడు అందరికి వరాలు ఇస్తాడు కదా, ఇంకా దేవుడే పరిష్కారం చేసుకుంటాడు. మేము చేసింది ఏం లేదు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా పోయినట్టున్నారు. న్యాయ వ్యవస్థ వాళ్ళకి అర్జెంటుగా ఈ సమస్య మాత్రం న్యాయ వ్యవస్థకు పోయారు కాబట్టి ఈ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ దీని మీద తగిన విచారణ జరిపించి తగిన పని పరిష్కారం చేయమని కోరుతున్నాం. దీన్ని కొనసాగించడం మంచిది కాదు. రాజకీయాలు చోటు చేసుకోవడం కరెక్ట్ కాదు. తిరుమల కొండ పైన ఇప్పుడు ఏమంటే దాని మీద ఎందుకంటే ఒక ప్రాబ్లం వచ్చేసింది, కల్తీ అని వచ్చేసింది. మనకు చిత్తూరులో ఉన్న డైరీ మూసేశారు, ప్రభుత్వ డైరీ నుంచి మూసేశారు. అన్నీ ఫారిన్ నుంచి తెప్పించిన పరిస్థితి ఏర్పడిపోయింది. అందువల్ల పబ్లిక్ సెక్టార్గా ఉన్న డైరీని మూసేయడం వల్ల వచ్చేటువంటి ప్రమాదం అది గుర్తుంచుకోవాలి. రెండవది, ఈ వివాదాన్ని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు, ఎందుకంటే ఇది టీటీడీ ఇంటర్నేషనల్ ఇష్యూ, ఇది నేషనల్ ఇష్యూ కాదు. అందువల్ల సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని దాని పద్ధతుల్లో ఎక్స్పర్ట్స్ని వేసి ఎంక్వైరీ చేయమని కోరుతున్నాం.
ఈ టీటీడీ ఇష్యూ సార్ అదే చంద్రబాబు 100 రోజుల పాలన పూర్తయింది. ఈ వైఫల్యాలన్నీ కప్పుపుచ్చుకున్నందుకు ఇప్పుడు ఈ కొత్తగా హిందువుల మనోభావాల పేరుతో ఈ లడ్డు అంశాన్ని తెర మీద తీసుకొచ్చారని చెప్పి ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీ ఉన్న తర్వాత ఏదైనా రిప్రజెంట్ చేస్తారు. అన్నీ నేను చేయడం కుదరదు. వచ్చింది ఇప్పుడు తిరుమల కొండపైన వచ్చిన సమస్య. తిరుమల కొండపైన జరిగిన సమస్యలో ప్రతి 5 ఏళ్లలో కూడా అవినీతి జరిగిన మాట వాస్తవమే. ధర్మారెడ్డి అంటే కూడా చాలా తాస్తుడు, అట్లాంటి వాడు చాలా ఏదో పని చేశాడు. కాబట్టి ఎవరు చేసిన నమ్ముతారు. అందుకని ఇవంతా ఎందుకు మనకు గొడవ? ధర్మారెడ్డి ఈవో అయినా అతను వైసీపీకి నమ్మిన బంటు. అందరూ ఇప్పుడు దాని జోలికి పోవడం వేస్ట్. పాలిటిక్స్లో మాట్లాడుకోవచ్చు, అది వేరు. ఒకసారి ధర్మారెడ్డి చెప్పా, అయ్యా నువ్వు ఉంటే ఐఏఎస్ ఆఫీసర్గా నువ్వు ఉండు, లేకపోతే రాజకీయ డ్రెస్ వేసుకుని రా, ఎందుకే దాన్ని అంటాను కూడా చెప్పా ఒకసారి అధికారం ఉన్నప్పుడే. ఇప్పుడు మళ్ళీ నేను కోరేది ఏంటంటే వచ్చింది కాబట్టి భక్తుల సమస్య కాబట్టి ప్రపంచవ్యాప్తంగా భక్తులు వస్తుంటారు కాబట్టి అందరూ తినేటువంటి లడ్లో విషయం రకరకాల ఉందంటే భయపడతారు కాబట్టి సుప్రీంకోర్టు విత్ ఇన్ నో డిలే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకొని కోరుతున్నాం. రెండవది, ఇట్లాంటి వాటికి మన పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి డైరీ నుంచి ప్రోత్సహించి అక్కడ నెయ్యి కానీ పదవి తీసుకోవాలి తప్ప ఇట్లాంటి వల్ఫా కంపెనీకి డల్ఫా కంపెనీలకి ఇచ్చి చట్టబద్ధ చేసుకుని కరెక్ట్ కాదు. అదే వల్ఫా కంపెనీ అంట ఢిల్లీ వాళ్ళు, ఆ పేరు చెప్తే అందరికి భయం, రకరకాల కలిసి ఉంటాయని చెప్పేసి. కాబట్టి మీద వస్తాయి ఇంకా పరిష్కారం చేసుకోవాలి. గతంలో ఎప్పుడు లేని ఫస్ట్ టైం దీని మీద ఒక చర్చ నడుస్తుంది. లక్షల మంది భక్తులు, కోట్లలో జనాలు ఉంటారు కదా, వారందరికీ కూడా దీని మీద టీటీడీ మీద నమ్మకం సన్నగిలుతుంది కదా సార్. ఇట్లాంటి పెద్ద ఎత్తున టీటీడీ మీద నమ్మకం సన్నగిలుతున్న ఉద్దేశంతో వీడు జరిగే కల్తీని దాచిపెట్టడం కుదరదు. కల్తీ నిజమా కాదో తేల్చాలి. ఇప్పుడు దేవుడు సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని ఇట్లాంటివి ఉపయోగించడం సాధ్యం కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.